మనకు నిజంగా భయం ఎవరి వల్ల వస్తుందంటారు? మన శత్రువుల వల్లనా? లేక మనకు తెలిసిన బలమున్న వాళ్ళ వల్లనా? ఈ విషయం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకే తెలిసిపోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చూసాం? దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి అశాంతిగా మారిపోతాడు. తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి వారి బలం గురించి వివరిస్తాడు. ఆ తర్వాత మూడో శ్లోకంలో ఏం చూసాం? ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడిని చూపించి మీ శిష్యుడే ఆ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి గుర్తు చేస్తాడు. సో ఇప్పుడు ఆ భయం ఇంకా లోతుగా మారుతుంది. అదే 4వ శ్లోకం. భగవద్గీత 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటాచ్చ ద్రుపదచ్చ మహారథః. అంటే ఏంటంటే ఇక్కడ దుర్యోధనుడు చెప్తున్నాడు, గురువుగారు ఈ సైన్యంలో సాధారణ యోధులే కాదు, భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలిగే గొప్ప గొప్ప శూరులే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యుయుధానుడు, ఇంకా విరాటుడు, ద్రుపదుడు, వీళ్ళందరూ గొప్ప ధనుర్ధరులు, మహారథులు. అంటే ఒక్క దృష్టద్యుమ్నుడే కాదు, భయపడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని దుర్యోధనుడు అంగీకరిస్తున్నాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దుర్యోధనుడు వాళ్ళని ఎలా పోలుస్తున్నాడు? భీమార్జునులు లాగా ఉన్నారు అంటున్నాడు. అంటే భీముడు అర్జునుడు ఎంత బలవంతులో దుర్యోధనుడికి బాగా తెలుసు కదా. అందుకే వాళ్ళ స్థాయికి సమానంగా చాలామంది ఉన్నారు అని చెప్పి తన భయాన్ని తానే ఒప్పుకుంటున్నాడు. బయటకి ధైర్యంగా కనిపించినా సరే లోపల భయం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం శ్లోకంలో పార్ట్స్ వైజ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి? అత్ర శూర మహేశ్వాస. అత్ర అంటే ఇక్కడ, ఈ సైన్యంలో. శూర అంటే శూరులు, ధైర్యవంతులు. నెక్స్ట్ ఏంటి? మహేశ్వాస, గొప్ప ధనస్సు పట్టిన వారు, అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? దీనికి సింపుల్ మీనింగ్ ఏంటంటే ఈ సైన్యంలో గొప్ప ధైర్యం ఉన్న అద్భుతమైన ధనుర్ధరులు ఉన్నారు. సో ఇక్కడ దుర్యోధనుడు హిడెన్ ఫీలింగ్ ఏంటంటే దుర్యోధనుడు ఇక్కడ మొదటిసారిగా పాండవుల సైన్యాన్ని ఓపెన్గా స్ట్రాంగ్ అని అంగీకరిస్తున్నాడు. సో ఇది భయానికి మొదటి స్టెప్ అనమాట. సో ఆ శ్లోకంలో నెక్స్ట్ పార్ట్ ఏంటి? భీమార్జున సమాయుధి. సో భీమార్జున అంటే భీముడు మరియు అర్జునుడు. సమా అంటే సమానమైన వారు. యుద్ధి అంటే యుద్ధంలో. ఇక్కడ సింపుల్గా మీనింగ్ ఏంటి? యుద్ధంలో భీముడు అర్జునుడితో సమానంగా పోరాడగలిగే వాళ్ళు అన్నమాట. సో దుర్యోధనుడికి భీముడు అర్జునుడు అంటే ఎంత భయమో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళ స్థాయితో పోల్చడం అంటే తన లోపల ఉన్న భయాన్ని తానే ఒప్పుకున్నట్లు కదా. నెక్స్ట్ పార్ట్ ఏంటి? యుయుధానో విరాటాచ్చ. యుయుధాన అంటే యుయుధానుడు. విరాట అంటే విరాట రాజు. చ అంటే కూడా. సింపుల్గా యుయుధానుడు విరాటుడు కూడా అటువంటి మహాయోధులే కదా అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు పాండవుల పక్షంలో ఉన్న ఒక్కొక్క స్ట్రాంగ్ పిల్లర్ని కౌంట్ చేయడం మొదలుపెట్టాడు. ఇది దుర్యోధనుడి యొక్క కౌంటింగ్ ఫియర్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ద్రుపదచ్చ మహారథః. ద్రుపద అంటే ద్రుపద మహారాజు. చ అంటే కూడా. మహారథః అంటే మహారథుడు. అంటే ఒక్కడే అనేక మందిని ఎదుర్కోగల యోధుడు. సింపుల్గా ఏంటి? ద్రుపదుడు కూడా ఒక మహారథుడే. సో ద్రుపదుడు ఎవరిక్కడ? ద్రోణాచార్యుని యొక్క శత్రువు, దుష్టద్రుమ్యుని యొక్క తండ్రి. అంటే ద్రోణుడి పర్సనల్ హిస్టరీ కూడా ఈ యుద్ధంలోకి వచ్చేసింది. సో ఇది దుర్యోధనుడు ఫిజికలాజికల్గా ప్రెషర్ టాక్టిక్ అనమాట. సో ఇది మన లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్గా మనం ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యాం. మనం ఒక వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం.
అప్పుడే మనకి ఏం కనిపిస్తుంది, ఎవరో లాస్ట్ మినిట్ రివిజన్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఎవరో కామ్‌గా ఒక సైడ్‌కి కూర్చొని రివిజన్ చేస్తున్నట్లుగా, క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నట్లుగా, కొంతమందేమో ఆల్రెడీ మాక్ టెస్ట్ రాసిన దాని గురించి, రిజల్ట్ గురించి, కొంతమందేమో ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటారు, కొంతమంది ఆల్రెడీ ర్యాంకర్స్ ఉంటారు. అప్పుడు మనలో ఏమనిపిస్తుంది, ఒక తెలియని భయం, అయ్యో! ఇంతమంది స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారా? ఇక్కడ కాంపిటీషన్ సీరియస్‌గానే ఉందే. నేను ఒక్కరితో కాదు, చాలా మందితో ఫైట్ చేయాలే. అది కూడా ఎప్పుడు ఎగ్జామ్ రాయకముందే, ఇంకా రిజల్ట్ రాకముందే కాంపిటీషన్ మ్యాగ్నిట్యూడ్ అర్థమవుతుంది కదా మనకి. ఇదే శ్లోకం యొక్క 4 ఫీలింగ్ అనమాట. శ్లోకం 4కి ఎగ్జాక్ట్ మ్యాచ్ శ్లోకం 3లో ఏముంది? దుర్యోధనుడు ఒక స్ట్రాటజిక్ థ్రెడ్‌ని చూసాడు. సో, శ్లోకం 4లో అతను చుట్టూ చూసి ఎంతమంది వారియర్స్ ఉన్నారో లిస్ట్ చేస్తున్నాడు. యుయుధానుడున్నాడు, ఇంకా విరాటుడు, ద్రుపదుడు, వీళ్ళందరూ భీమార్జున స్థాయిలో ఉన్నారు అని చెప్పి తానే ఒప్పుకుంటాడనమాట. సో, యుద్ధం మొదలు కాకముందే భయం స్కేల్ అనేది పెరిగిపోయింది. సో, మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు. పోరాటం మొదలయ్యే లోపే ఎదురుగా ఉన్న బలాల సంఖ్య తెలిసినప్పుడు మన ధైర్యం నిజంగా పరీక్షించబడుతుంది. అంటే నువ్వు లెక్కబెడుతున్నావంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం అనమాట. స్లో ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో గమనించారా మీరు? అతడు ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడడం లేదు. ఆయుధాల గురించి కూడా మాట్లాడట్లేదు. సైన్యం ఎంత పెద్దదో లెక్క పెడుతున్నాడు. అతనేమంటున్నాడు, ఇక్కడ భీమార్జునుల స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. ఇది మాటల్లో కాన్ఫిడెన్స్ కాదు. ఇది మాటల్లో భయం. దుర్యోధనుడు, భీముడు, అర్జునుడు అంటే ఎంత భయం. అలాగనే అందుకే వారిని ఇతరులతో పోలుస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళంత స్ట్రాంగ్ అని చెప్పి దుర్యోధనుడికి కూడా అర్థమైపోయింది. సో, మనం ఎవరితో పోలుస్తున్నామో అతడే మనకి ఒక అసలైన థ్రెట్ అవుతాడు అనమాట. సో, ఈ శ్లోకం మనకి ఒక చాలా లోతైన బోధ ఇస్తుంది. అదేంటో తెలుసా? భయం ఒక్కసారిగా కాదు. అది కొంచెం కొంచెంగా లెక్కలుగా వస్తుంది. ఒకరిని చూసి కాదు, ఒక్కొక్కరిని గమనించుకుంటూ పెరుగుతుంది. సో, దుర్యోధనుడు భయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం మొదలయ్యే ముందే అతనిలో మనసులో ఒక యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది. నిజమైన భయం అనేది బయట కాదు, మన మనసులోంచి మొదలవుతుంది అని అని చెప్పడానికి ఇదొక సరిగ్గా సరిపోయే ఎగ్జాంపుల్ అనమాట. సో, తర్వాతి శ్లోకంలో దుర్యోధనుల మాటలు ఇంకా గట్టిగా మారతాయి. ఇలాంటి జీవితానికి దగ్గరగా ఉన్న భగవద్గీత బోధలు మరింత తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.